ఈరోజు నీ జీవితంలో సంతోషం లేకుండా చేసేది ఏంటి? ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, సంతోషం లేకుండా చేసేది ఏంటి? ఏంటో చెప్పమంటారా? అనారోగ్యం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. అలాగే దుఃఖం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. వేదన నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. అన్యాయం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఇలా చెప్పాలంటే పాపం అది పరిపక్వమై నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. నీ హృదయంలో నెమ్మది లేకపోతే అది మన జీవితంలో, హృదయంలో ఒకడు నవ్వుతూ ఉన్న, పైకి నవ్వుతూ ఉంటే నవ్వుచున్నంత మాత్రాన అతనిలో సంతోషం ఉంది అని అనుకోలేం. ఎందుకంటే ఒకడు పైకి నవ్విన హృదయంలో వేదన ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నీవు దేవుని ఆశ్రయిస్తే, నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నీకున్న బంధకాల నుంచి విడిపిస్తాడు, నీ హృదయంలో సంతోషాన్ని నింపి నిశ్చయముగా ఆయన బలపరచగలరు. మనకు తెలుసు, బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు అగ్నిగుండములోనికి వెళ్ళారు. అక్కడ వారు అగ్నిగుండములోనికి వెళ్ళి కాలిపోవడానికి సిద్ధపడ్డారు. అయితే నెబుకద్నెజరు వారి గురించి ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో వీరి దేవుడు పూజార్హుడు, తను ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించెను. తను ఆశ్రయించిన దాసులను దేవుడు రక్షించాడు. ఈరోజు నా జీవితంలో దేవుని ఆశ్రయించగలిగితే తప్పకుండా ఆయన నిన్ను బలపరుచునుగాక, ఆయన నిన్ను దర్శించునుగాక, ఆయన నిన్ను రక్షించునుగాక. తప్పకుండా నీవు దేవుని ఆశ్రయించు. నీవు దేవుని ఆశ్రయించటం ద్వారా దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. అందుకనే హృదయములో సంతోషం ఉండాలంటే నీ వేదన తొలగిపోవాలి, నీ బాధ కొట్టివేయబడాలి. నీవు దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా నీకున్న బంధకాలు ఆయన విడిపించి నెమ్మది చేత నింపి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. అందుకని అంటున్నాడు, తను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకనే నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఈరోజు నీ జీవితంలో ఆనందం ఉండాలి అంటే, సంతోషం ఉండాలి అంటే నీవు దేవుని ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నిన్ను భద్రపరిచి బలపరిచి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ మాటలు వినడానికై మీరు మమ్మల్ని సమకూర్చినందుకై స్తుతిస్తున్నాను. నిశ్చయముగా మిమ్మల్ని ఆశ్రయించి వారు నెమ్మది పొందుకోవడానికి, వారు కాపాడబడడానికి, అలాగే వారు నిత్యము ఆనందధ్వని చేసేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ, నేను ఆశ్రయించిన వారికి ఏది కొదువై ఉండదు అన్నారు. కొరత లేకుండా చేయము. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం బిడ్డలకు సకల పరిశుద్ధులు సదా తోడై నడిపించునుగాక.